మామిడి చెట్టు పూతకాలం అయితే వచ్చేసింది. మా మామ వాళ్ళ ఇంట్లో ఉన్న మామిడి చెట్టు ఇది. అది నాటు వెరైటీ అనమాట. చాలా చాలా పులుపుగా ఉంటుంది. ఊరగాయకైతే సూపర్గా పనికొస్తుంది అనమాట. చిన్న కాయ, అడవి మామిడి చెట్టు, అడవిలో పెరిగే వెరైటీ అనమాట ఇది. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక చిన్న మొక్కగా పెట్టింది. అదైతే చాలా పెద్దదైపోయి ఇప్పుడు బీభత్సంగా కాయలు కాస్తుంది అనమాట. చూడండి ఎంత పెద్ద చెట్టు. సో ఇది మా ఇంటికి మొత్తం, మా మామ వాళ్ళ ఇంటి మొత్తానికి నీడైతే బీభత్సంగా ఇస్తుంది. ఎప్పుడు చూసినా కాయలు బీభత్సంగా కాస్తుంది అనమాట. పండు పండితే స్వీట్ ఉంటుంది. ఇది పులుపు ఏ విధంగా ఉంటుందో కాయ అప్పుడు, పండు పండిన తర్వాత అంత స్వీట్గా, స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రాగ్నెంట్ వెరైటీ లాగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఫ్లవరింగ్ అయితే చేస్తుంది. ఇప్పుడిప్పుడే పూత దశకు వచ్చిందనమాట. పూత ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఆపదు. కాయలు గుత్తులుగా దిగిపోతాయి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను మీకు వీడియో చేసి చూపిస్తా. ప్రజెంట్ అయితే పూత దశలో ఉంది చెట్టు. ఎక్కడ చూసినా పూతతో నిండిపోయింది. చూడండి, కాయలు కావాల్సిన కాయలు కాస్తుంది. ఎంతమందికి ఇస్తామో మేమైతే, మా మావాళ్ళు అయితే బొచ్చబళ్ళు మందికి ఇస్తారు. అయినా కానీ కోతులు తినంగా మిగిలినటి చాలా కాయలు వస్తాయి. ఈసారి ఎలా కాస్తుంది అనేది ఇంకా తెలియదు, చూడాలి. పూత దశలో ఇలా ఉంటుంది చెట్టు. ఇలా రేకుల మీద, మాకు రేకుల పైన నీడిస్తూ చాలా బాగా కాయలు అయితే కాస్తుంది అనమాట. చూసారా, పిందెలు వస్తున్నాయి చూడండి. రేకుల మీద కూడా పూతుంది. కాయలు అయితే వివచ్చంగా కాస్తుంది అనమాట. నాటు వెరైటీ. ఈ చెట్టుకి కొన్ని రకాల వెరైటీలని గ్రాఫ్ట్ చేయాలని